పూరా లోకల్. ఆమె ఇలాంటి భాష మాట్లాడదు. రాహుల్ గాంధీ నీ భయపడి రాలేదా? రాహుల్ గాంధీ దేశానికో సేవ చేసినటువంటి కుటుంబం, తల్లి నానమ్మ త్యాగం చేసింది, తండ్రి చేసిండు, భయపడి రాలేదనేది చీప్ మాటలండి. ఆయనకే రావాలనుకున్నాడు, వేరియస్ రీజన్లో క్యాన్సిల్ అయింది, అంత మాత్రాన రాలేదు. ఇంకో ఆయన అంటాడు ఏది ఢిల్లీ ఎలక్షన్లో బీజేపీని గెలిపించింది అంటాడు. జీవితాంతం మేము అగెనెస్ట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వ్యతిరేకంగా మేమెందుకు గెలిపిస్తామండి? ఆయన ఓడిపోడు. అన్నా హజారే చెప్పిండు లీకర్ స్కామ్ వల్లనే ఆయన ఓడిపోయిండని చెప్పినాక కూడా మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు. ఎందుకు మాట్లాడాలి? మేము లీకర్ గురించి ఎందుకని మాట్లాడంటే ఒక ఆడపడుచు అందులో ఇన్వాల్వ్ అయిందని నేను మాట్లాడతలేను. అదే మొగోడికి ఇన్వాల్వ్ అంటే ఇప్పటిదాకా చాలా చెబుతుంది. కనుక ఆమె ఇప్పటికన్నా కొంత తగ్గిమను, జరిగిన తప్పులు సరిదిద్దుకొని మళ్ళీ మీ పార్టీని బలోపేతం చేయండి. కానీ ఎంతసేపటికి రేవంత్ రెడ్డిని లేకుంటే రాహుల్ గాంధీని మీద ఏదో అబండాలు పెట్టడం మంచిది కాదు. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఎంతసేపటికి ఇవాళ అదే తప్పు జరిగింది, అరే మీరు నాయకునికి చెప్పరాదు రాబాయ్. నేను 3 సార్లు కలిసిన 40 మంది 60 మంది 80 మంది ఎంపీలను కలిసినా నువ్వు ఏం చేయలే. మా కొత్త ఏది డిపార్ట్మెంట్ పెట్టమన్నా జనాభా అది చేయలే, అదేవిధంగా కులగానే చేయలే. ఇవాళ ఈడ మాట్లాడతారు. ఎవరు పడతాడు? మీరు దమ్ముంటే దేశం మొత్తంలో చెప్పియండి, అప్పుడే న్యాయం జరుగుతుంది. మా సోనియా గాంధీ కూడా జనగణన జరగాలంటుంది కదా. వాళ్ళ స్ట్రెంత్ ఎంత ఉంది, వాళ్ళ కులగణం మీద కింది స్థాయిలో ప్రజలు ఏ విధంగా తింటున్నారు, ఏ విధంగా బతుకు తెరువు తెలుసుకోవాలని ఆలోచన చేసే పార్టీ అదేదైనా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎంతసేపటికి రాముడు లేకుంటే కృష్ణుడు కిందికెళ్ళి ఏం తీసేయాలనేది ఇదే చూస్తున్నారు తప్ప మేము అది కాదు. ప్రజలకు జరిగే ఏదైతే స్థితిగతుల మీద వారికి న్యాయం జరగాలని ఆలోచన చేసిన రాహుల్ గాంధీ నిర్ణయం ఇక్కడ మంచిగా జరిగింది. ఇక ముందు కూడా 16 నుంచి 28 వరకు ఏదైతే ఎవరైతే చేర్చుకోలేదో పేరు వాళ్ళు కూడా చేర్చుకుంటే బాగుంటుంది. అది మీకే లాభం. మీ కుల వృత్తిలో ఎంత జనాభా పెరుగుతే అంత బడ్జెట్ పెరుగుతుంది, అందరికీ లాభం అవుతుంది అనేది నా ఉద్దేశం.